హాయ్ అండి, ఈరోజు మటన్ కర్రీ చేస్తున్నాను. దానికోసం 1/2 kg మటన్ ఉప్పు పసుపు వేసి కడిగి పెట్టుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం అల్లము వెల్లుల్లి అండి. ఆయిల్ హీట్ అయిందండి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. అవి బాగా వేగాలి. ఉల్లిపాయలు వేగేలోపు అల్లం వెల్లుల్లి దంచుకుంటాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తాను. ఉల్లిపాయలు వేగిపోయినాయండి. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తాను. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నానండి. పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. ఉల్లిపాయలు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేగిపోయిందండి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న మటన్ వేస్తున్నాను. ఒకసారి బాగా కలుపుకోవాలి. మూత పెట్టి మగ్గిస్తానండి. మటన్లో వాటర్ అంతా ఇంకిపోయిందండి. ఇప్పుడు పసుపు ఉప్పు వేసి కలుపుకుంటాను. కొంచెం పసుపు, సరిపడినంత ఉప్పు బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మగ్గించాలండి. కొంచెం మసాలా పొడి అండి. ఒకసారి కలుపుకోవాలి. బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు కారం వేసుకుందాము. మీకు టేస్ట్ తగినంత కారము, నేను 2 స్పూన్లు కారం వేస్తున్నానండి. కారం వేసుకొని బాగా కలపాలండి. కలిపాను. ఇప్పుడు ఒక వాటర్ వేస్తున్నానండి. ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను. కలిపేసి మెత్తగా ఉడికేదాకా ఉడికించుకోవాలండి. అయిపోయిందండి కర్రీ. ఒకసారి చూద్దాము. ఉడికిపోయిందండి. మటన్ కర్రీ అయిపోయిందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి.